అందరికీ జై శ్రీ గణేష్. ఇక్కడైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళొకసారి వచ్చేసినాం. ఇక్కడ మన అప్డేట్ కవర్ చేయడానికి అయితే వచ్చేసినాం. మార్నింగ్ అప్డేట్ మన అప్డేట్ చూసుకున్నట్లయితే మన వినాయకుని మొత్తం బాడీ పార్ట్ అయితే రెడీ అయితే అయిపోయింది. కడుపు ఇంకా చెస్ట్ భాగం అయితే మొత్తం రెడీ అయితే అయిపోయింది చూసుకుంది. నిన్న రాత్రి అయితే లైవ్ వచ్చేసి లైవ్ అప్డేట్ అయితే ఇచ్చిన మీకు అందరికీ. ఇంకా వీడియో కూడా అప్లోడ్ చేసిన ఈవినింగ్ అప్డేట్. అప్పటికైతే ఇదంతా రెడీ చేస్తుర్రు. ఇప్పుడైతే మొత్తం రెడీ అయితే చేసిర్రు. ఇట్లా చెస్ట్ పార్ట్ ఇక్కడైతే ఉంది, షోల్డర్స్ ఇంకా మన పొట్ట భాగం అయితే ఇదైతే ఉంది. ఇక దీనికైతే కొంచెం ఫినిషింగ్ టచ్ ఇచ్చేడుతుందంట. ఇది మిడిల్ రాడ్ అయితే పెడతారంటారు. ఇదైతే ఒక రాడ్ అయితే ఉంది కదా, ఇదైతే ఇక్కడైతే వచ్చేస్తుంది. ఇదైతే ఇట్లా పెట్టేస్తారు. దాని తర్వాత మనకైతే పైన అయితే ఎక్కిస్తారన్నమాట. పైన అయితే ఎక్కించేటప్పుడు అయితే ఆ అప్డేట్ కూడా మొత్తం అయితే కవర్ చేసేస్తా. ఇంకా కొద్దిసేపు అయితే అవుతుంది మనకు పైన అయితే ఎక్కడానికి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన వినాయకుని 2 legs అయితే పైన అయితే పెట్టడం జరిగింది. కింద ఆ సైడ్ ఉండే, కానీ ఇక్కడ మనకు తాళ్ళ ద్వారా తీసుకొచ్చి పైన అయితే పెట్టేసిర్రు. ఇప్పుడు ఇది కూడా మనకు క్రేన్ల ద్వారా అయితే మిడిల్లో అయితే పెడతారు. ఈ సైడ్ మిడిల్లో అయితే పెట్టేసినాక దానికైతే వెల్డింగ్ చేస్తారన్నమాట. ఇప్పుడైతే ఇంకా వైర్స్ అయితే పైన జరుగుతున్నాయి. ఆ సైడ్ అయితే ఇక ఇట్లా ఏదో టైప్ లెక్క ఉల్టా మనకు ట్రయాంగిల్ అయితే పెట్టేసిర్రు. చూసుకోండి, కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తాం మీకు. ఈ టైప్లో అయితే మనకు వెల్డింగ్ అయితే చేస్తుర్రు. ఈ వెల్డింగ్ కంప్లీట్ కాగానే మన వినాయకుని లాస్ట్ ఫినిషింగ్ ఈ రాడ్ అయితే పెడతారనమాట. ఈ రాడ్ పెట్టంగానే మన వినాయకునికి క్రేన్ ద్వారా ఇట్లా లేపి అక్కడైతే ఆ సైడ్ అయితే ఇట్లా మిడిల్ అయితే పెడతారు. ఇది పెట్టంగానే మనకు ఓవరాల్గా లెగ్స్ ఇంకా మనకు మొత్తం బాడీ భాగం అయితే పెట్టడం జరుగుతుంది. ఇంకా మనకు ఫేసెస్ అయితే ఉంటాయి, ఫేసెస్ ఇంకా పాములు అయితే ఉంటాయి. ఇవి కూడా పెట్టేస్తే మొత్తం కంప్లీట్ అయితే అయిపోతారు మన వినాయకుడు. ఇక ఇంకో విషయం చూసుకుంటే సైడ్కి హయగ్రీవ స్వామి మండపం దగ్గర చూసుకున్నట్లయితే మనకు మన చేతులు అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇవి కూడా వెల్డ్ చేయడం అయితే జరుగుతుంది. చూసుకోండి, కొంచెం ఫినిషింగ్ అయితే ఇస్తుర్రు. అన్నీ ఒక 6-7 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. అన్నీ అయితే వెల్డ్ చేసి ఇక్కడైతే పెట్టేస్తుర్రు. చూసుకోండి, వెల్డ్ అయితే చేస్తున్నారు అన్న వాళ్ళు. ఇది లడ్డు హ్యాండ్ అనుకుంటా, ఇది లడ్డు పట్టే హ్యాండ్ అనుకుంటాను నేను, అట్లానే అనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో హ్యాండ్ ఉంది. మొత్తం టోటల్గా 6 కాదు 8 హ్యాండ్స్ అయితే ఉంటాయి అనుకుంటున్నాను. నాకు కూడా కరెక్ట్ తెలీదు. ఇంకా అప్డేట్ ఏముందంటే మనకు ఈరోజు పోస్టర్ అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. పోస్టర్ అయితే చేంజ్ చేస్తారన్నమాట. కొత్త అప్డేట్ అయితే చేస్తారు. పోస్టర్లో కొన్ని అప్డేట్ అయితే చేస్తారన్నమాట. ఆ అప్డేట్ అయితే మనకు కవర్ చేస్తా. మార్నింగ్ అప్డేట్ అయితే ఇదే ఉంది. ఇక మీరమ్మ తల్లి దగ్గర మండపం అయితే చూపిస్తాం మీకు, అదే చూసుకోండి ఒకసారి. అది కూడా అప్డేట్ కవర్ చేసుకుందాం మనం. ఇక్కడైతే మన వినాయకుని బాడీ పార్ట్ సంబంధించిన ఇది మనకు సెట్ అయితే చేస్తారు. ఇది కూడా మనకు బాడీ పార్ట్లోనే వెల్డ్ చేస్తారన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఫేస్ వర్క్ అయితే స్టార్ట్ అయినాయి. ఫేస్కి అయితే మొత్తం డీటెయిలింగ్ చేయడం స్టార్ట్ అయితే అయిపోయింది. చూసుకోండి, మొత్తం అయితే దీనికైతే 3D లుక్ ఇస్తారన్నమాట. ఇదైతే ఎట్లయితే కంప్లీట్ అయిపోతుందో మొత్తం బాడీతోని పైన అయితే ఎక్కిస్తారన్నమాట. ఇక్కడైతే ఏదైతే కంప్లీట్ అయిపోయింది మీకు కెమెరాలో కనిపించకపోవచ్చు. దీనికైతే ఫినిషింగ్ ఇస్తారన్నమాట. ఫినిషింగ్ ఇచ్చినాక 2 షేప్స్కి అయితే మనకు జాయిన్ చేసి మొత్తం డీటెయిలింగ్ అయితే ఇస్తారు. ఇక్కడ చూసుకోండి, మొత్తం 6 ఫేసెస్ అయితే ఉన్నాయి. 6 ఉన్నాయి. పై కింద వెనకాల ముంగట వస్తాయన్నమాట. ఇక మనకు మార్నింగ్ అప్డేట్ వచ్చేసి ఇదే ఉందన్నమాట. ఇంకా ఏం లేదు. ఇంకొన్ని గంటల్లో మన వినాయకుని ఈ భాగం మొత్తం బాడీ ఇంకా కాళ్ళ భాగం అయితే పైన అయితే పోవడం జరుగుతుంది క్రేన్ల ద్వారా. అప్పుడైతే మనకు లైవ్ అప్డేట్ చూపిస్తా. అగర్సే కుదిరితే లైవ్ అప్డేట్ చూపిస్తా, లేకుంటే మీకు వీడియో పెట్టి తొందరగా అయితే అప్డేట్ ఇచ్చేస్తా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ జై శ్రీ గణేష్.